అందరికీ నమస్కారం. ఈ రోజు మార్నింగ్ న్యూస్. నేడు మధ్యాహ్నం విశాఖకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. నేడు మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ చేరుకోనున్న పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం 4:15 ఐఎన్ఎస్ డేగాలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్న పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం 4:45 నుంచి ప్రధాని మోదీతో కలిసి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు భారీ రోడ్ షో. సాయంత్రం 5:30 నుంచి ప్రధాని మోదీ బహిరంగ సభ. నేడు రాత్రి 7:25 గన్నవరం బయలుదేరనున్న పవన్ కళ్యాణ్ గారు కుప్పం టీడీపీ కార్యాలయంలో జననాయకుడు కేంద్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలు చెప్పుకొని వినతి పత్రాలు సమర్పించేందుకు వీలుగా ఈ జనసభ నాయకుడు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సమస్యలు, ఫిర్యాదులను జననాయకుడు పోర్టల్లో రిజిస్టర్ చేసేలా వెబ్సైట్ ను కూడా రూపొందించారు. ప్రజల ఫిర్యాదులను తీసుకొని ఏ విధంగా ఆన్లైన్ చేసి ట్రాక్ చేస్తారనే విధానంపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలు అందుకొని తమ సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులను సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇది మంచి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు, సిబిఎన్ ఇన్ కుప్పం, ఆంధ్రప్రదేశ్. మార్చి నెలాఖరు కల్లా డిపిఆర్లు రెడీ చేయాలి రేవంత్. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్లు సహా పలు అంశాలపై వారితో చర్చిస్తున్నారు. మార్చి నెలాఖరు కల్లా కొత్త కారిడార్ల డిపిఆర్లు పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ, సామీర్పేట్, మేడ్చల్ వరకు మెట్రో కారిడార్లకు ఏప్రిల్ నాటికి టెండర్లు పిలిచేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రణబ్ ముఖర్జీ స్మారకానికి కేంద్రం అనుమతి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్మారకానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. తమ కుటుంబం అడిగినప్పటికీ పీఎం మోదీజీ న్యూ ఇయర్ గిఫ్ట్గా దీనిని బహుకరించారని ఆయన కుమార్తె శర్మిష్ఠ అన్నారు. ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. జనవరి 1 లేఖ వచ్చినప్పటికీ ప్రభుత్వం ప్రకటించేంత వరకు ఎవరికి చెప్పలేదన్నారు. ప్రణబ్తో అనుబంధాన్ని మోదీ గుర్తు చేసుకున్నారని వివరించారు. మన్మోహన్ సింగ్ స్మారకాన్ని కాంగ్రెస్ వివాదాస్పదం చేసిందన్నారు. 9న కేటీఆర్ విచారణకు హాజరవుతారు హరీష్ రావు. ఫార్ములా ఈ రేస్లో వ్యవహారంలో అవినీతి జరిగినట్లు హైకోర్టు పేర్కొనలేదని, విచారణ చేయాలని మాత్రమే చెప్పిందని హరీష్ రావు తెలిపారు. కొందరు న్యాయస్థానం తీర్పును తప్పుగా ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసులు, అరెస్టులు మాకు కొత్త కాదు, వాటికి మేం భయపడం. 9న ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవుతారు, అధికారులకు సహకరిస్తారు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న మేము ఎప్పుడు ప్రజాపక్షమే అని చెప్పారు రేవంత్. నోట్ల కట్టలతో దొరికారు కేటీఆర్, హైదరాబాద్ బ్రాండ్ పెంచారు. హరీష్ గతంలో రేవంత్ అరెస్టుకి ప్రతీకారంగానే ఇప్పుడు ఆయన కేటీఆర్ పై ఫోకస్ చేశారని భావిస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా హరీష్ రావు స్పందించారు. ఆ కేసుకు దీనికి సంబంధం లేదు. లంచం ఇస్తూ రేవంత్ రెడ్డి హ్యాండెడ్గా నోట్ల కట్టలతో దొరికారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, రాష్ట్ర ఆదాయం పెంచడానికి కేటీఆర్ కృషి చేశారు. ఇక్కడ ₹1 అవినీతి జరగలేదని పేర్కొన్నారు. బీజేపీ నేతల్లో వాస్తవాలు తెలుసుకోవాలి. బట్టి బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ యువజన కార్యకర్తల దాడి ఘటనపై డీవై సీఎం బట్టి విక్రమార్క స్పందించారు. భారత సంస్కృతి గురించి గొప్పలు మాట్లాడే బీజేపీ నేతల ప్రియాంకపై చేసిన వ్యాఖ్యలు సిగ్గుపడేలా ఉన్నాయని మండిపడ్డారు. ఆవేశంలో బీజేపీ కార్యాలయంపై చేసిన దాడిని పార్టీ పెద్దలంతా ఖండించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీది అహింస సంస్కృతి అన్నారు. దాడి విషయంలో కాషాయ నేతలు వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్నారు షర్మిల. పేదవాడి ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ భరోసా అని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు. దివంగత సీఎం వైఎస్ఆర్ మానస పుత్రిక అయిన సంజీవని లాంటి ఆ పథకాన్ని కూటమి సర్కార్ అనారోగ్యశ్రీగా మార్చిందని ఆరోపించారు. బకాయిలు చెల్లించకుండా వైద్య సేవలు నిలిచేదాకా చూడడం అంటే పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రనే అని మండిపడ్డారు. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన బిల్లులైనా చెల్లించే బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని షర్మిల చెప్పారు. నేను పైసా అవినీతి చేయలేదు కేటీఆర్, తాను పైసా అవినీతి కూడా చేయలేదని కేటీఆర్ అన్నారు. పచ్చకామర్లున్న వారికి లోకం పచ్చగానే కనిపిస్తుందని విమర్శించారు. తాను రాజ్యాంగ హక్కును వినియోగించుకొని పోరాటం చేస్తానని తెలిపారు. రేవంత్ ఆసక్తి ఫార్ములా ఈపై ఉంటే తమ ఆసక్తి ఫార్మాపై ఉందని చెప్పారు. కాంగ్రెస్ విధానం డిస్ట్రాక్షన్, డిప్రెషన్ అని పేర్కొన్నారు. రేవంత్ ఎన్ని రకాలుగా కక్ష సాధింపు చర్యలు చేసినా తనను ఏమీ చేయలేరన్నారు ముఖ్యమంత్రి. ఓ బ్రోకర్ కేటీఆర్
తీవ్ర వ్యాఖ్యలు. రాష్ట్రంలో ఓ కాంట్రాక్టర్ మంత్రిగా, ఓ బ్రోకర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మేఘా ఇంజనీర్‌కు నిషేధించాలని ఆదేశాలున్న ప్రభుత్వం కొనసాగిస్తుందని చెప్పారు. వారి నుంచి కాంగ్రెస్ ఎలక్టోరల్ బాండ్లు తీసుకోలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నేతలపై మరిన్ని కేసులు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేనని కేటీఆర్ తెలిపారు. పుస్తకాల బరువు తగ్గించండి నారా లోకేష్. స్కూల్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాల బరువు తగ్గించాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. స్కూలు, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ లక్ష్యంగా సంస్కరణలు చేయాలన్నారు. ఉన్నత విద్యలో క్యూఎస్ ర్యాగింగ్స్ లక్ష్యంగా మార్పులు చేపట్టాలని తెలిపారు.